క్యాప్సికమ్‌తో ఇలా కర్రీ చేస్తే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను ఈరోజు చాలా సింపుల్‌గా, టేస్టీగా క్యాప్సికమ్ కర్రీని ఎలా చేశానో మీరు కూడా నాతో పాటు చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సంధ్య సతీష్. క్యాప్సికమ్‌ని తీసుకొని వాటిని ఇలా బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత వాటిని ఇలా నేను విత్తనాలు లేకుండా కట్ చేసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని తర్వాత కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనకు కావలసిన పోపు దినుసులు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, మనకు కావలసిన కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇలా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది. సో తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగితే కర్రీ రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకే ఈ స్టెప్ కొంచెం లేట్ అయినా ఇలా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన వెంటనే ఒకసారిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిసి క్యాప్సికమ్ను కొన్ని నిమిషాలు వేయించుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల క్యాప్సికమ్కు మంచి రుచిగా వస్తుంది. క్యాప్సికమ్ ఉడికిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేయించుకుంటున్నాను. టమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించుకొని మసాలా అంతా మరోసారి వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముందుగా పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల కొంచెం ఎర్లీగా మనకి కర్రీ అయితే ఉడుకుతుంది. టమాటా ముక్కలు ఉడుకుతూ మెత్తగా అవుతున్నాయి. ఈ సమయంలో కడాయి కనిపిస్తుంది కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా క్యాప్సికమ్ని ఫ్రై చేయకూడదు, క్రంచీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత మనకి రుచికి సరిపడా కారం, అలాగే ధనియాల పొడి, ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ ముందుగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వాటిని అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మసాలా అంతా క్యాప్సికమ్ కర్రీకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువగా ఉడికిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం క్రంచీగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, కర్రీ మంచి వాసన అయితే వస్తుంది. మనకి కొంచెం గ్రేవీ కావాలి అయితే కొంచెం చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే పోసుకోకండి, టేస్ట్ అయితే పోతుంది. చివరగా గరం మసాలా వేసుకొని కలుపుతున్నాను. ఇలా వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ నుంచి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మసాలా అంతా బాగా కలిసిపోయింది. క్యాప్సికమ్కు కూడా చాలా బాగా ఉడికింది. ఇలాంటి సింపుల్ కర్రీ తక్కువ సమయంలో తయారవుతాయి, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది అన్నంలోకైనా, చపాతీలోకి, రోటీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్లు మీ సంధ్య సతీష్ని సబ్స్క్రైబ్ చేయండి.